బాపట్ల జిల్లా చీరాల విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6.5 నెలలు గడిచింది. విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై అధిక భారాన్ని మోపింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అన్ని పథకాలు అమలు చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బోడికల జైసన్ బాబు, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీరు అడ్డంగా ఉంటారు బాబు. మీరు 10 మందిని పట్టరా. వారు కూడా స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా విద్యుత్ వినియోగంపై ప్రజల మీద భారం పడకుండా ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదని చెప్పి కూటమి ప్రభుత్వం ఆ రోజు హామీ ఇచ్చింది. అలానే గత 7 నెలలుగా 6.5 నుంచి 7 నెలలుగా ఏ పరిపాలన ఏ విధంగా ఉందో పరిపాలన గురించి నేను కమెంట్ చేయదలుచుకోలేదు. తప్పకుండా వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చున్నారో ప్రజల మీద భారం పడకుండా చూస్తామని ఆ హామీ నెరవేర్చేటట్టు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు ఉండాలనేది మేము కోరుతా ఉన్నాం. దానికి సంబంధించిన వినత పత్రం కూడా మేము అధికారులకు ఇవ్వడం జరిగింది. వారు కూడా తప్పకుండా పై స్థాయి నాయకులకి, అధికారులకి, గవర్నమెంట్ ద్వారా వాళ్ళు కూడా తెలియజేస్తామని చెప్పున్నారు. దయచేసి మీడియా సోదరుల ద్వారా కూడా బహుశా మీ అందరూ కూడా విద్యుత్ వినియోగం ఉన్నట్టు మీ ఇంట్లో కూడా అన్నారు ఉందని చెప్తున్నారు. మీరు అందరూ తలూపుతున్నారు కాబట్టి మీ పైన కూడా భారం పడకూడదు అనేది మాకు ఆ కోరిక. అందుకే మీ అందరి కోసం నేను వెళ్తూ ఉన్నాను. దయచేసి మీ ద్వారా మీడియా ద్వారా అందరికి కూడా తెలియజేయండి. తప్పకుండా పేద ప్రజలకి వారి మీద భారం పడకుండా చూడదు బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కానీ మా నాయకులందరూ కూడా రావడం జరుగుతుంది. తప్పకుండా వాటి మీద దృష్టి పెట్టి పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇబ్బంది గురి చేయకుండా ఉంటారనేది మేము అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ఇంకా ఇదే విధంగా ఇంకా తీవ్రం చేస్తే తప్పకుండా మేము కూడా రాబోయే కాలంలో మా ఆందోళన కూడా తీవ్రం చేస్తామని చెప్పి నన్ను కూడా అందరూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని ఇంతవరకు అమలు ఇప్పుడు ఒకటి చెప్తే నేను చాలా చెప్పాల్సి వస్తుంది. అవన్నీ కూడా మా సోదరులందరూ కూడా వస్తూ ఉన్నారు. రెండోది అనేక సందర్భాల్లో కొన్ని మాట్లాడాల్సి ఉంది కాబట్టి అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చాలని చెప్పి ప్రజల తరఫున నేను కోరుతా ఉన్నాను. ఒక హామీ అని మీరు ఫోటో ఇచ్చేస్తే పైకి లేపండి. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం, వెంకటేష్ బాబు గారు నాయకత్వం, వెంకటేష్ బాబు గారు నాయకత్వం. అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఎప్పుడూ నిలబడ్డాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చీరాల ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణం కొనసాగించాలని మా వంతు కృషిగా మేము సహకరిస్తామని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంతకుముందు కూడా తెలియజేశాను. ఈరోజు మా చైర్మన్ గారు ఉన్నారు. వారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో కొంతవరకు వారు కూడా వారి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా చీరాల ప్రాంతం అభివృద్ధి చెందాలనేది మా అందరి ఆకాంక్ష. పార్టీలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి చీరాల ప్రజలు ప్రశాంతంగా ఉంటే ఏ విధంగా చేయాలా, చీరాల ప్రజల పట్ల ఏ విధంగా మనం సానుకూలంగా ఉండాలా, ఈ రోజున్న మంచి వాతావరణాన్ని చెడగొట్టుకుని ఏ విధంగా ముందుకు సాగాలనేది అందరూ కూడా ఆలోచన. తప్పకుండా మీ అందరం కూడా పేద ప్రజల పక్షాన, చీరాల ప్రజల పక్షాన
మీ అందరి పక్షాన మీ అందరూ కూడా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటే ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా వచ్చినందుకు మా మీడియా సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. వర్ధిల్లాలి వెంకటేష్ బాబు గారు. ప్రజల పక్షాన్ని మేము పోరాడుతూ ఉంటాం. ప్రజల పట్ల ఎప్పుడు ఇబ్బంది ఉన్నా సరే మేమందరం వాడికి ఎప్పుడు కూడా ప్రజల పట్ల మీ అందరూ కూడా తోడుగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా అన్ని హామీలు కూడా నెరవేరుస్తారని చెప్పేసి మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా చెప్పున్నారు ఎలక్షన్ టైంలో, సరే అవన్నీ కూడా ప్రజలు కూడా విశ్వసించారు. అన్ని దగ్గర కూడా 164 సీట్లు వారికి కేటాయించడం జరిగింది. ఆ ప్రజల్లో నిర్ణయాన్ని కూడా గౌరవిస్తూ వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన, జనసేన పైన, బీజేపీ పైన ఉంది. తప్పకుండా కూటమి ప్రభుత్వం అన్నీ కూడా ఆలోచించుకొని విద్యుత్ ఛార్జీలు మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా తరఫున మేము కూడా అధికారులు అందరికీ కూడా చీరాల ప్రజల తరఫున, చీరాల నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి తరఫున పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో అని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి మా విన్నపం ఏంటంటే వాళ్ళు పై అధికారులకు కానివ్వండి, గవర్నమెంట్ కానీ ఆ ద్వారా వారు కూడా తెలియజేసి ప్రజలకి భారం పడకుండా చూస్తారనేది ఆకాంక్ష. తప్పకుండా అధికారులందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తాము. ఈ విషయాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 సార్లు ఆన్లైన్లోనే విద్యుత్ బకాయిలు పెంచడం జరిగింది సార్. దానివల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా వేల కన్నా వాళ్ళు ఎక్కువైపోయినారు.